యేసు జన్మి నేను ఆరోగ్య గురుకులంలో చదువుతున్నాను. విషయం ఏమనగా మేము ఇక్కడ చాలా గత సంవత్సరాల నుండి మేము నీటి కొరత సమస్య నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతగా అంటే కరెక్ట్ టైంకి క్లాసెస్ కూడా అటెండ్ కాలేకపోతున్నాం. కానీ సమస్యను తీర్చడానికి మా ప్రిన్సిపల్ మేడం గారు బయట నుంచి వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మా సమస్యను తీర్చేవారు. కానీ ఈ సమస్యను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి దృష్టికి తీసుకువెళ్లడం వలన సార్ వాళ్ళు మా హాస్టల్కి వచ్చి బోర్ వేయించడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కృషి చేసినటువంటి డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారికి, ఉషారాజు గారికి, బి రాజు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇందుకు కృషి చేసిన మా ప్రిన్సిపల్ మేడం గారికి, మా వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే స్టాఫ్ అందరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు ఎం రంగవేణి. నేను 9వ తరగతి చదువుతున్నాం. ఈ రోజు మా విద్యార్థులందరికీ మర్చిపోలేనంత రోజు. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు నీళ్లు కొరత చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము. మా టీచర్స్ అందరూ మమ్మల్ని మా బాధను అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టారు. లెటర్ పెట్టినందు ద్వారా సార్ గారు మా బాధలు అర్థం చేసుకొని మా కోసం బోర్వెల్ వేపించినందుకు, వాటర్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం. ఈరోజు ఆదోని మండలం పరిధిలోని ఆరేకల్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని ఈరోజు ఇక్కడ మన గౌరవ ఆదోని శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బోర్వెల్ను వేయించడం జరిగింది. పిల్లల అదృష్టం కోసం, మన అందరి అదృష్టం బాగుందనే కోణంలో ఈరోజు బోరు సుమారుగా మరి వాటర్ పన్నాయి 2 ఇంచులు అంటున్నారు. అయినా ఇంకా వేస్తున్నారు 500 వరకు అనుకుంటున్నాము, 600 అడుగుల వరకు అనుకుంటున్నాము. గురుకుల పాఠశాలలో గత సంవత్సరం వెళ్ళి మరి త్రాగునీరు లేక ఇక్కడ పిల్లలు అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎమ్మెల్యే గారు గతంలో స్పందించారు. అధికారులు కానీ ఇక్కడ పంపించి ఇక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించేసి మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. మరి ఇక్కడ GPS వాటర్ తీసుకున్నామని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి అక్కడ కానీ విఫలం జరిగింది. ఇక్కడ గతంలో కొన్ని బోర్లు వేశారు కానీ వాటర్ పడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈరోజు విద్యార్థుల కోసం మరి ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఈ బోర్లు వేయించడం అనేది ఎంతో మనం అందరం గర్వించాల్సిన విషయం. ఆదోని నియోజకవర్గం కోసం ఈరోజు అనునిత్యం మన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు మరి తపన పడుతున్నారు. మన అసెంబ్లీలో అయితే ఇంకా అసెంబ్లీ పేరు ఎత్తితేనే ఆదోని గుర్తుకొస్తుంది. అంటే ఎక్కడున్నా సరే ఆదోని అభివృద్ధి ఒక లక్ష్యంగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. వారి యొక్క నాయకత్వంలో మనమందరం పనిచేసి మన నియోజకవర్గాన్ని, మన గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం. మన ఎమ్మెల్యే గారు నిజంగా ఈరోజు ఎక్కడో అసెంబ్లీలో విజయవాడలో ఉన్నారు. మరి వెంటనే మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి త్రాగునీరు విషయంలో మరి నేను చెప్తున్నాను చెప్పేసి పంపిస్తే మేము అందరికి రావడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ. ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రజల కోసం, ప్రజల సమస్యల్లో భారతీయ జనతా పార్టీ, బీజేపీ నాయకులుగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే ఈ ఆదోని నియోజకవర్గం సాధ్యం, మన ఎమ్మెల్యే గారితోనే ఆదోని అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు బి ఉషారాజు, సదాపురం బీజేపీ మండల అధ్యక్షుడు. భారత్ మాతాకు పార్థసారథి నాయకత్వం వర్ధిల్లాలని, పార్థసారథి నాయకత్వము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము గత వారంలో ఇక్కడ నీళ్ళు లేవని తెలిసింది. నీళ్ళు లేవని తెలిసి ఆ ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి, గురుకుల పాఠశాలకు మీరు వెళ్ళండి, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసుకోండి, వాటర్ ఉన్నాయా లేదా తెలుసుకొని మీరు నాకు ఆ మాట అందించాలని చెప్పి మమ్మల్ని ఆదేశించినాడు. అదేవిధంగా మేము మండలంలో ఉండే నాయకులు, మండల అధ్యక్షులు మేమందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, పిల్లల దగ్గరతో మాట్లాడితే ఇక నీళ్ళు చాలా కొదుగుంది, సంవత్సరం నుండి నీళ్ళు ఏ మాత్రం కూడా మాకు పిల్లలకి నీళ్ళు అందలేకపోతున్నామని చెప్పి మన ప్రిన్సిపల్ గారు కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఎలా సాధ్యమని అడిగితే మేము మున్సిపాలిటీ నీళ్ళు కూడా మేము సొంత నిధులతో తీసుకొచ్చుకొని పిల్లలకి
జరుపుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా మేము ఈ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడ నీళ్ళు లేవు, చాలా ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తే ఎంబడే మీరు దాన్ని పరిష్కరించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మీరు ఏ రకంగా అయితే నీళ్లు చూడాలని చెప్తే మనం ఒక పాయింట్ చూసి ఇక్కడ నీళ్లు బోరు వేయడం జరిగింది. ఈరోజు బోరు పాయింట్ పొద్దున్నే బోరు ఎమ్మెల్యేకి చెప్పి ఇక్కడ వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ చూస్తే ఇప్పుడు దాదాపు 300 దాకా బోరు పాయింట్ జరుగుతుంది. దాదాపు 1.25-2 వరకు నీళ్లు పడినాయి. దాదాపు 600 ఏళ్ళు అనుకున్నాము. అదేవిధంగా 600 నీళ్లు అడగలేసినప్పుడు 2 నీళ్ళు వస్తే ఈ స్కూల్కి పిల్లలకి సమృద్ధి నీళ్లు అందించిన వాళ్ళు అవుతారని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారము మేము చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు సొంత నిధులతో మీరు అక్కడ ఏం చేస్తారో చేయండి అని చెప్పి మాకు శాసించినాడు. కాబట్టి ఆయన మాట మేము తిరిగి లేకుండా పనిచేసేకి సమసిద్ధంగా ఉన్నామని చెప్పి, ఇదే కాదు ఏదైనా మంచి పనికి సమసిద్ధంగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ ఈ పిల్లలకి మంచి నీళ్ళు అందించినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. మా పార్టీకి పేరు వచ్చే, మా ఎమ్మెల్యేకే పేరు వచ్చే విధంగా మేము కృషి చేశామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, సరే ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఇక్కడ దాదాపు 6 బోర్లు వేశారు. 6 బోర్లు వేస్తే కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సర్వీండింగ్ లో ఎక్కడ నీళ్లు పడవని చెప్పి తెలిపారు. తెలిస్తే ఖచ్చితంగా మేము కూడా ఒకరు చూస్తామని చెప్పి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూసి నీళ్లు పడతామని చెప్పి అతని జియలిస్టు చెప్పాడు. ఆయన పేరు కూడా రాజబాబు. ఆయన చెప్పినందుకే నీళ్లు సక్రమంగా పడుతుండే అతని మీద నమ్మకం కలిగింది. మాకు కూడా నమ్మకం ఉండేది. నీళ్ళు ఖచ్చితంగా పడతామని హామీ ఇచ్చినారు కాబట్టి మాకు కూడా హామీ తీసుకున్నాం. ఖచ్చితంగా నీళ్ళు పడినాయి దేవుని దయతో. సంతోషము. బి రాజు కపటి ఎక్స్ సర్పంచ్, పైగా ఇప్పుడే ప్రజెంట్ గా మండల ఎస్సీసీ మోర్చా మండల అధ్యక్షుల్ని వెనక చేయడం జరిగింది. ఆ క్రియేటర్ కూడా మా మండల నాయకులకి విషరాజుకి, మా ఎమ్మెల్యే వారి గారికి దక్కాలని చెప్పి ధన్యవాదాలు జరుపుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ముందుగా మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సార్ ఆధ్వర్యంలో ఈ బోరు వేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మా ఆరేకల్ గ్రామంలో భూగర్భ జలం అనేది చాలా తక్కువ లోటులో ఉంది. ఎక్కువ చూస్తుంటే ఇక్కడ చాలా మంది రైతులు కూడా బయట బోర్లు వేసి చాలా వరకు అవి ఇంకిపోయి వలసలు పోయే పరిస్థితులు చాలా కనపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఈ యొక్క విద్యార్థుల యొక్క తాగునీటి సమస్యంగా తీవ్రంగా ఉండడం వల్ల ఆయన ఈ ప్రతిష్టాంగతని తీసుకొని మా సాదాపురం మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరినీ బీజేపీ నాయకుల్ని కలుపుకొని మీరు యొక్క ఈ సమస్య పైన మీరు బాగా పోరాడి సమిష్టిగా కృషి చేసి దాని యొక్క వాళ్ళు ఈ సమస్యను తీర్చాలని పదే పదే సార్ చెప్పడంతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకొని, అలాగే బోర్లో నిలపడం వల్ల కూడా చాలా అదృష్టంగా భావించి ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ పిల్లలు కానీ ఎంతో మంది కళ్ళల్లో మొగాల్లో సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి ఇలాంటివి మంచి పనికి ఎప్పుడు కూడా మన బీజేపీ పార్టీ నాయకులైతేనేమి, ముఖ్య నాయకులైతేనేమి, మా డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎప్పుడు ముందుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.